పొత్తు వద్దు అనుకున్న వాళ్ళలో కిషన్ రెడ్డి కూడా ఉన్నారేమో సార్. నేను ఒక కామెంట్ చేశారు, పొత్తు ప్రచారం కేసీఆర్ డ్రామా ఆడుతూ ఉన్నారు అని చెప్పేసి. అంటే కిషన్ రెడ్డి ఒక అభిప్రాయంతో ఉన్నాడా లేడా అంత సంబంధం లేదు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న నాయకుడు అనివార్యంగా బీజేపీ ప్రస్తుత లైన్ చెప్పాలి. ఇప్పుడు ప్రస్తుత లైన్ ఏంటి? ఇంకా బీఆర్ఎస్తో కలవలేదు. ఇప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఏం చెప్తున్నారు? టీడీపీతో కలుస్తున్నాను బీజేపీ ఎక్కడ చెప్పిందా? అందువల్ల ఆ రాష్ట్ర అధ్యక్షుడిగా కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి అనివార్యంగా ప్రజెంట్ సిచ్యువేషనే చెప్పాలి. ఫ్యూచర్ స్పెక్యులేషన్ ఆయన చేయలేడు, పాస్ట్ చదవలేడు. అందువల్ల కిషన్ రెడ్డి ఆ అభిప్రాయంతో ఉన్నాడా, బీఆర్ఎస్తో పొత్తు ఉండకూడదు అనేది నిజం చెప్పలేము. ఎందుకంటే ఆ మేరకు కిషన్ రెడ్డి కేసీఆర్కు సన్నిహితం అని ప్రచారాలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. సో అందువల్ల కిషన్ రెడ్డి కేసీఆర్ కోసం రాజకీయం చేయడు. ఆయన కమిటెడ్ బీజేపీ నాయకుడు. బీజేపీ జాతీయ పార్టీ నిర్ణయం తీసుకునేంత వరకు యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ఎనీ అదర్ స్టేట్మెంట్ ఫ్రమ్ కిషన్ రెడ్డి. ఎందుకంటే ఆయన విధేయత కలిగిన పార్టీ కార్యకర్త, పార్టీ పట్ల సంపూర్ణమైన సైద్ధాంతిక నిబద్ధత కలిగిన నాయకుడు. అందువల్ల ఆయన ఏదో నోరు దారి ఇతర నాయకులాగా మాట్లాడతాడని అనుకోను. కానీ అందులో కిషన్ రెడ్డి అన్న దాంట్లో పాయింట్ ఇది, ఈ డ్రామా బీఆర్ఎస్ డ్రామా అంటే నిన్నటిదాకా చంద్రబాబు నాయుడు బీజేపీతో కలుస్తాడు అంటే అక్కడ ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు ఇదే చెప్పారు, డ్రామా అన్నారు. ఆ డ్రామానే నిజమవుతుంది కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నితీష్ కుమార్ మళ్ళీ కలుస్తాడు చర్చల చాలామంది బీజేపీ నాయకులు ఇది డ్రామా అన్నారు. కానీ ఆ డ్రామా నిజమైంది కదా. అంటే భారతీయ జనతా పార్టీలో నిజం అయ్యే ముందు ఒక డ్రామా కూడా జరుగుతుంది అని. సో అందువల్ల ఇదే మాట్లాడారు కదా. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో జేడీఎస్ బీజేపీ తీవ్రంగా విమర్శించుకునే, మామూలు విమర్శ కాదు. ఆ విమర్శించుకున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది వీళ్ళిద్దరు ఒకటే తర్వాత కలుస్తారు అంటే అది డ్రామా అన్నారు. కానీ ఆ డ్రామా నిజమైంది కదా. ఇలా జేడీఎస్ ఎన్డీఏలో లేదా. సో ఇన్ని ఉదాహరణలు ఉన్నాయి ఎక్కడెక్కడ డ్రామాలు నిజమవుతున్నాయో అని. అందువల్ల ఈ డ్రామాలు ఏవి నిజం కావు అని చెప్పలేము. రాజకీయాల్లో భ్రమలు ఉంటాయి, డ్రామాలు ఉంటాయి. ఆ డ్రామాలు నిజమవుతుంటాయి, కళలే నిజమవుతాయి, నిజమే కళలు అవుతుంటాయి. రాజకీయాలు అంటేనే అలా ఉంటుంది. అందువల్ల కిషన్ రెడ్డి అధికారికంగా బీజేపీలో ఒక నిర్ణయం తీసుకునేంత వరకు కరెంట్ పొజిషన్ మాత్రమే మాట్లాడతాడు. కరెంట్ పొజిషన్ ఏంటి? బీఆర్ఎస్తో బీజేపీకి పొత్తు లేదు. అయితే అదే సమయంలో బీఆర్ఎస్లో ఉన్నంత కోరిక బీజేపీతో కలవాలి, బీజేపీతో కలవడం వల్ల తమకు లాభం అవుతుంది అని బీఆర్ఎస్లో ఉన్నంత కోరిక బీజేపీలో లేదు. ఎందుకంటే బీఆర్ఎస్కి వచ్చే వరకు నష్టం ఏం జరుగుతుంది అంటే బీఆర్ఎస్ ఓటే కాంగ్రెస్కి పోదు, బీఆర్ఎస్ వ్యతిరేక ఓటు బీజేపీ కాకుండా కాంగ్రెస్కి పోతుందేమో అన్న అనుమానం. అది ఇండైరెక్ట్గా బీఆర్ఎస్ నష్టం కావచ్చు. కానీ లాభం ఏంటి అన్నప్పుడు మోడీ పట్ల ఉన్న సానుకూలత, హిందుత్వ ప్రచార ప్రభావము, లోక్సభ ఎన్నికలు గనక జాతీయ రాజకీయాల ఇన్ఫ్లుయెన్సు, ఇలాంటి ఫ్యాక్టర్స్తో పాటు పార్టీని యునైటెడ్గా ఉంచుకోవడము, కేంద్ర ప్రభుత్వ అండదండలు, ఇవన్నీ బెనిఫిట్స్. అందువల్ల బీఆర్ఎస్కు ఆలోచించినంతగా కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ చూస్తే కాస్ట్ తక్కువ బెనిఫిట్ ఎక్కువ అని బీఆర్ఎస్లో ఆలోచన ఉంది. కానీ బీజేపీకి వచ్చే వరకు బెనిఫిట్ తక్కువ, కాస్టే ఎక్కువ. ఎందుకంటే ఇప్పటికిప్పుడు బీఆర్ఎస్తో కలవడం వల్ల 1-2 ఎంపీ సీట్లు పెరుగుతాయన్న గ్యారంటీ లేదు. కానీ లాంగ్ టర్మ్లో కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఎమర్జ్ అయ్యే అవకాశాన్ని బీజేపీ కోల్పోతుంది. సో ఇప్పుడు కర్ణాటక లాగా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉండి జేడీఎస్ రోజు రోజుకు కృషించిపోతున్న రాజకీయ వాతావరణం ఉంది. తెలంగాణలో ఈ వాతావరణం రావాలని బీజేపీ కోరుకుంటుంది. కానీ ఒక్కసారి బీఆర్ఎస్ని కలిస్తే ఒక దెబ్బతింటున్న ప్రాంతీయ పార్టీకి ప్రాణం పోసి దాన్ని మరింత వటవృక్షంగా మారిస్తే ఆ వటవృక్ష నీడన కాంగ్రెసే కాదు బీజేపీ కూడా నష్టపోతుంది. అందువల్ల బీజేపీలో ఒక బలమైన వర్గం ఏంటి అంటే మనకు బీఆర్ఎస్ బలహీనపడితే లాభం, బీఆర్ఎస్ బలపడితే లాభం ఏంటి? అందువల్ల బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకొని మన చేతుల మీదుగా బీఆర్ఎస్కు బలం చేకూర్చడం ఎందుకు అని. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లాగా వైసీపీ టీడీపీల మధ్య పోలరైజేషన్ ఇక్కడ లేదు. ఉన్నంతలో ఇక్కడ బీజేపీ బలంగా ఉంది, బీజేపీకి ఓటింగ్ పెరిగింది, సీట్లు పెరిగాయి. అందువల్ల ఈ అవకాశాన్ని ఎందుకు కోల్పోవాలి అంటే తెలంగాణలో తామే కాంగ్రెస్కు ప్రధాన ప్రత్యామ్నాయంగా
వచ్చే అవకాశాన్ని కోల్పోయి తమంతట తాముగా బీఆర్ఎస్ను బలోపేతం చేయడం ఎందుకు? అలా చేస్తే పోనీ ఏమన్నా సీట్లు పెరుగుతాయా? 2019లో బీఆర్ఎస్తోని కాంగ్రెస్తో కొట్లాడి కూడా 4 ఎంపీ సీట్లు వచ్చాయి. సో ఇప్పుడు 4, 3, 5 ఇంతకన్నా 10 వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ బీజేపీ కలిసిన బీజేపీకి అయితే 10 రావు. ఇక ఎన్నికల తర్వాత ఏమవుతుంది? ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ అవసరమైతే బీజేపీతో కలుస్తుంది. సో అందువల్ల ఏం కాంగ్రెస్తోనైతే కలవదు కదా, కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థిగా ఉంది. అందువల్ల అల్టిమేట్గా తమకు ఏమి ప్రయోజనం? తాత్కాలికంగా ఒక ఎంపీ సీట్లకు వచ్చే ప్రయోజనం ఎంత? దీర్ఘకాలంలో తెలంగాణ రాజకీయాల్లో తాము నిర్వహించగలిగే పాత్రకు నష్టం ఎంత? ఈ లెక్కలు వేసుకుంటే బీజేపీలో మాత్రం మనకు బెనిఫిటే తక్కువ, కాస్టే ఎక్కువ, నష్టమే ఎక్కువ బీఆర్ఎస్తో కలిస్తే అన్న భావన బలంగా ఉంది. అయితే 2 పార్టీల్లోనూ భిన్నమైన భావాలు ఉన్నాయి. అంటే బీఆర్ఎస్లో కూడా బీజేపీతో కలవాలి అన్న బలమైన వాదన, కలిస్తే నష్టమవుతుందేమన్న అనుమానం. బీజేపీలో కలవకూడదు, కలవకపోతే తమకు లాభం అనే బలమైన భావన, కలిస్తే ఇమీడియట్గా కొన్ని సీట్లన్నా వస్తాయి కదా అనే అరిథమెటిక్ వల్ల లాభం కదా అనేటువంటి భావన. ఈ 2 భిన్నమైన భావాలు కూడా 2 పార్టీలు ఉన్నాయి. కంపారిటివ్లీ బీఆర్ఎస్లో బీజేపీతో కలవాలన్న భావన బలంగా ఉంటే బీజేపీలో కలవకూడదన్న భావన కూడా బలంగా ఉంది. కానీ అదే సమయంలో కౌంటర్ ఒపీనియన్ కూడా ఉంది. అందువల్ల అల్టిమేట్గా జాతీయ పార్టీ బీజేపీలో నిర్ణయం తీసుకుంటుంది. రైట్ సార్. ఇప్పటికే బీఆర్ఎస్ ఎంపీ వెంకటేష్ నేత కాంగ్రెస్లో జాయిన్ అయిపోయారు. కొంతమంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని చెప్పి కాంగ్రెస్ నాయకులు చెబుతూ ఉన్నారు. ఆ పార్టీ 39 ముక్కలు అవుతుందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి కామెంట్ చేశారు. ఇలాంటి కామెంట్స్ చూస్తూ ఉన్నాం సార్. కానీ కిషన్ రెడ్డి అన్న ఇంకో మాట ఏంటంటే 5 బీఆర్ఎస్ ఎంపీలు 8 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారు అని చెప్పి. ఇదే నిజమైతే అధికార కాంగ్రెస్ పార్టీలో కాకుండా భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉంటుందా వాళ్ళు? అంటే ఇప్పుడు ఏ పార్టీతో టచ్లో ఉండేవాళ్ళు ఆ పార్టీతో ఉండొచ్చు కదా. అంటే అధికార బీజేపీ అధికార పార్టీ కాదా సార్? అంటే కేంద్రంలో ఎక్కడో కూడా అధికార పార్టీ కదా. అధికార పార్టీ అన్నప్పుడు రాష్ట్రంలోనే ఉండాలని రూల్ లేదు కదా. రాష్ట్రంలో అధికార పార్టీ, కేంద్రంలో అధికార పార్టీ కదా. ఆ తేడా కాదు ఇక్కడ. అధికార పార్టీ అనే డైమెన్షన్ వస్తే బీజేపీ కూడా అధికార పార్టీ. రాష్ట్రంలోనో కేంద్రంలో ఉన్న సమస్య కాదు. అధికార పార్టీ కన్నా అవకాశాలు ఏ పార్టీలో ఉంటాయి. ఇప్పుడు ఒక్కొక్క నాయకుడు వెళ్ళాలి అనుకుంటే మీరు అన్నట్లు కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలో ఉంది కనుక కాంగ్రెస్తో వెళ్తే లాభం అనుకునే వాళ్ళు ఉండొచ్చు. లేదు కాంగ్రెస్ పార్టీలో చాయిస్ లేకుండా ఉండొచ్చు కూడా. ఎందుకంటే అల్టిమేట్గా పొలిటికల్ లీడర్లది ఎలా అవుతుందంటే రాష్ట్ర రాజకీయాలను చూడరు వాళ్ళు చూసేది వారి నియోజకవర్గ రాజకీయాలను చూస్తారు. అంటే వాళ్ళ నియోజకవర్గ రాజకీయాల్లో అంటే వాళ్ళు పనిచేసే క్షేత్రంలో తమకు అవకాశం ఏముంది అని చూస్తారు. సో తమకు వాళ్ళు పనిచేసే చోట తమకు అవకాశం ఆ పార్టీలో ఉందా? లేదా కాంగ్రెస్ పార్టీలో ఆల్రెడీ ఒక బలమైన నాయకుడు అక్కడ ఉన్నాడు అనుకోండి, అప్పుడు బీఆర్ఎస్ నాయకుడు వచ్చినా లాభం లేదు కదా. అందువల్ల ఆ గ్యాప్ ఎక్కడుంది అనేది ఇంపార్టెంట్. అప్పుడు కాంగ్రెస్లో గ్యాప్ లేదనుకోండి బీజేపీలో ఉంటారు. సో అందుకని బీజేపీలోనైనా ఆ అవకాశం తమకు ఉంటుందా అని. సో ఎక్కడ ఎవరు గ్యాప్ ఉంది అని. సో ఇప్పుడు ఉదాహరణకు మీకు చేవెళ్ళలో కొండా విశ్వేశ్వరరెడ్డి కనుక బీజేపీని వీడి కాంగ్రెస్లో చేరి ఉంటే ఇప్పుడు పట్నం మహేందర్ రెడ్డి కుటుంబం వైపు కాంగ్రెస్ చూసేదే కాదు. ఎందుకంటే కొండా విశ్వేశ్వరరెడ్డి చేవెళ్ళలో ఉంటే అక్కడే బలమైన అభ్యర్థి ఉన్నాడు కనుక మళ్ళీ ఇంకో బలమైన అభ్యర్థి కొరకు వెతకాల్సిన అవసరం ఉండేది కాదు. అందువల్ల పొలిటికల్ ఏంటంటే ఈ గ్యాప్లు చూస్తారు. అందువల్ల కాంగ్రెస్ పార్టీలో చేరే వాళ్ళు కాంగ్రెస్లో చేరొచ్చు, బీజేపీలో చేరేవాళ్ళు బీజేపీలో చేరొచ్చు. అయిగా బీఆర్ఎస్లో ఉండేవాళ్ళు బీఆర్ఎస్లో కూడా ఉండవచ్చు కదా. ఏం బీఆర్ఎస్ మొత్తం ఖాళీ అయిపోతుందా? అంటే ఇక బీఆర్ఎస్ వాళ్ళంతా ఏదో ఒక పార్టీలో చేరడానికే ఉన్నారా? అలా అంటే కాంగ్రెస్లో మిగిలి లేరా? కాంగ్రెస్ నేతలు చాలామంది బీజేపీలో చేరారు. ఎన్నికలకు ముందు చాలామంది బీఆర్ఎస్లో చేరారు. అల్టిమేట్గా కాంగ్రెస్లో ఉన్న నేతలు మిగిలారు కదా. మిగిలి వాళ్ళు మళ్ళీ అధికారంలోకి వచ్చి వాళ్ళ మంత్రులు అయ్యారు కదా. బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వీళ్ళంతా కోమటిరెడ్డి వెంకరెడ్డి, వీళ్ళంతా కాంగ్రెస్తోనే ఉండి ఇవాళ మంత్రులుగా ఉన్నవారు ఉన్నారు కదా. అందువల్ల రాజకీయాల్లో ఏ పార్టీలో చేరాలి అనేది ఓవరాల్గా రాష్ట్రంలో ఏ పార్టీకి అనుకూలత ఉంది అనే అంశంతో పాటు తమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అయితే ఎమ్మెల్యే, ఎంపీ అయితే ఎంపీ, తమ నియోజకవర్గంలో ఉండేటువంటి ఆ పొలిటికల్ రియాలిటీ ఏంటి అనేది కూడా ఆలోచిస్తారు. ఈ రెండింటినీ కలుపుకొని ఒక రాజకీయ నిర్ణయాలు నాయకులు తీసుకుంటారు. సో అందువల్ల వారికి ఉండే ఆపర్చునిటీస్ ఏంటి,
అవకాశాలు ఏంటి అనేది పరిగణలోకి తీసుకొని నిర్ణయం తీసుకుంటారు. దాంతోపాటు తాము ఆ నిర్ణయం తీసుకోవడం వల్ల రాజకీయంగా తాము ఏమైనా లాభపడతారా అనేది కూడా ఒక ఫ్యాక్టర్గా ఉంటుంది. అందువల్ల ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ వేసుకున్నాక రాజకీయ నాయకులు ఇళ్ళకైనా పోవచ్చు, అళ్ళకైనా పోవచ్చు, లేదా బీఆర్ఎస్లోనే ఉండి 5 ఏళ్ల తర్వాత మళ్ళీ అవకాశం రాదా అని ఆలోచించవచ్చు కూడా. రైట్ సార్.